శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 11వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వారం యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుజ గురువు ఇద్దరూ కలిసి వృషభ రాశిలో ఉండడం జరిగింది. అంటే ఒక విధంగా 1, 9 స్థానాధిపతులు ధనస్థానంలో సంచరించడం వల్ల, అంటే ఇది సహజ రాశి చక్రంలో వృషభం ధనస్థానం కాబట్టి అక్కడ ఈ కుజ గురువులు కలియడం వల్ల ఆర్థిక పరంగా అందరికీ స్థితి అనుకూలంగా ఉంటుంది. అంటే మనీ రొటేషన్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరగడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. చతుర్థ స్థానంలో రవి, కర్కాటక రాశి యందు రవి ఉండడం అన్నది ఒక విధంగా ఇది ఒక యోగం. సహజ పంచమాధిపతి అయినటువంటి రవి చతుర్థ స్థానంలో సంచరించడం అనేది ఒక ధనయోగం లాంటిది ఏర్పడింది. అంటే ప్రభుత్వ అధికారులకు ఇది అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ సహకారం లభిస్తూ ఉంటుంది. 5వ స్థానంలో బుధ శుక్రుడు ఉండడం వల్ల స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. అంటే స్త్రీలకి విద్యా సంబంధించిన విషయాలు, వివాహ సంబంధించిన విషయాలు కామన్గా అందరి మీద ఈ ప్రభావం చూపుతూ ఉంటుంది. 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఎవరు ఏ పని ప్రారంభించినా కూడా అవి మధ్యలో ఆగడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఎవరి జన్మజాతకంలో అయినా సరే మిథున రాశిలో కానీ కన్యా రాశిలో కానీ కేతువు కానీ కుజుడు కానీ ఉన్నప్పుడు వారు ఏ పని కూడా సంపూర్ణంగా చేయలేకపోతుంటారు. ప్రతి పని మధ్యలో అయిపోతుంటుంది. ఒక పని జరుగుతూ ఉండగానే ఇంకో కొత్త పని ప్రారంభించడం, ఈ విధంగా పాత పని ఆగిపోవడం, ఈ విధంగా జరుగుతుంటుంది. కాబట్టి మరి ఇప్పుడు ఈ సమయంలో మీరు ఏ శుభకార్యం తలపెట్టినా, ఏదన్నా కార్యక్రమం అంటే ఒక విద్యలో చేరాలన్నా, గృహం కొనుక్కునే ప్రయత్నం చేసినా ముందుగా విఘ్నేశ్వరుని పూజించి ఆ కార్యక్రమం చేయడం వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా రావడం జరుగుతుంటుంది. ఇక శని సహజ లాభస్థానంలో కుంభరాశిలో ఉండడం వల్ల ఒక విధంగా ఇది పారిశ్రమ రంగం వారికి చాలా బాగుంటుంది. అంటే శుక్రుడు బుధుడు శని యొక్క దృష్టి పరస్పరం రావడం వల్ల మరి ఈ మాసంలో ఈ వారంలో ఎస్పెషల్లీ స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉన్నత విద్యా అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ కలయిక కొన్ని రాశుల వారికి చాలా విపరీతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ 3 కూడా శని శుక్ర బుధులు ఒకే వర్గానికి చెందిన గ్రహాలు అవ్వడం వల్ల ఈ 3 గ్రహాల కలయిక చాలా వరకు ఆర్థిక స్థితి, ఉద్యోగ స్థితి స్త్రీలకు బాగా అనుకూలిస్తూ ఉంటుంది. ఇక 12వ స్థానంలో రాహు సహజంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా మోసపోవడం, ధనం పోగొట్టుకోవడం, వ్యసనాల మీద ఆసక్తి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ వారం అంతా కూడా. కర్కాటక రాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి ధనయోగాలు ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా ధనాధిపతి రాశి యందు సంచారం అన్నది సెల్ఫ్ ఎర్నింగ్ ఉంటుంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. తండ్రి సమాన వ్యక్తులు ఆర్థిక పరంగా మీకు సహకరించే అవకాశం ఉంది. మరి ధనస్థానంలో శుక్రుడు లాభాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల స్త్రీల సహకారం పెరుగుతూ ఉంటుంది. మీ కుటుంబంలో ఒకరికి అదనపు ఆదాయం లభించడం వల్ల మీపై కొంత భారం తగ్గే అవకాశం ఉన్నది. బుధుడు కూడా ధనస్థానంలో సంచరించడం వల్ల మీ యొక్క సొంత తెలివితేటలతో, వాక్చాతుర్యంతో కుటుంబ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. అలాగే కుటుంబ అవసరాల కొరకు విలువైన వస్తువులు కూడా సమకూర్చుకునే అవకాశం ఉన్నది. ఇక లాభస్థానంలో కుజుడు, కర్కాటక రాశి వారికి కుజుడు యోగకారకుడు. కుజుడు జాతకంలో గోచారరీత్యా ఎంత బలంగా ఉంటే జాతకుడి స్థితి అంత అనుకూలంగా ఉంటుంది. మరి కుజుడు వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా జాతకుడు ఆర్థికపరమైన విషయాల్లో కానీ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. సో మరి ప్రస్తుతం కుజుడు లాభస్థానంలో సంచరించడం వల్ల దశమాధిపతి లాభస్థితి, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతుంది.
వృత్తిలో అదనపు ఆదాయం కూడా లభిస్తూ ఉంటుంది. అలాగే పంచమాధిపతి లాభస్థితి ఉండడం వల్ల మీ వ్యక్తిగత టాలెంట్కి తగిన గుర్తింపు ఉంటుంది. మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే అవకాశం చాలా బలంగా ఉంటుంది. గురువు లాభస్థానంలో ఉంటే గురు కారకత్వాలైనటువంటి ఆర్థికంగా ధనం, విద్యా సంబంధించిన విషయాలు ఇవన్నీ అనుకూలిస్తాయి. గురువు ఈ రాశి వారికి మరి షష్ఠ భాగ్యాధిపతిగా ఉండడం వల్ల భాగ్యాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా గురువుల యొక్క అనుగ్రహం లభిస్తుంది, అదృష్టం కలిసి రావడం జరుగుతుంది. మరి 11వ స్థానంలో ఈ గురుకుజులు జాతకుడికి కంపల్సరీగా, ఇది విద్యార్థులకైతే ప్రభుత్వ స్కాలర్షిప్ రావడం కానీ, ఉన్నత విద్య కొరకు ఏమైనా బ్యాంకు లోన్స్ లాంటివి ఏమైనా ప్రయత్నం చేస్తుంటే అవి మీకు లభించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా ఇన్ని ధనయోగాలు జాతకుడు ఉండడం వలన జాతకుడు ఏదో ఒక ఎయిమ్తో మరి ఏదన్నా సాధించే ప్రయత్నంతో తన కృషి ప్రారంభిస్తే ఖచ్చితంగా ఈ వారం నుంచి జాతకుని యొక్క జాతకం సక్సెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా కొంత ఈ జాతకంలో ఈ రాశిలో ఉన్నటువంటి వృద్ధులైతే మాత్రం ఆరోగ్య సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అష్టమ శని ప్రభావం వల్ల చాలా వరకు పనులు వాయిదా పడడం కానీ, మీరు మంచి కార్యక్రమాల కోసం వెళ్తే ఎవరికైనా మంచి చేద్దామని అనుకుంటే దానివల్ల చెడు ఎదురవడం జరగవచ్చు. మీ నుంచి ఉపయోగం పొందిన వాళ్ళే మిమ్మల్ని విమర్శించే ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రాశివారు వ్యక్తిగతంగా మీ కుటుంబ విషయాలు, ధన సంపాదన వాటి మీదే దృష్టి పెట్టాలి తప్ప ఇతరుల యొక్క విషయాల్లో కలగజేసుకోవడం కానీ, ఇతరులకు ఏ విధమైన సలహాలు ఇవ్వడం కానీ ఎట్టి పరిస్థితులు కూడా చేయొద్దు. వ్యక్తిగతంగా ఆరోగ్యం గురించి కూడా కొంత శ్రద్ధ తీసుకోండి. ఈ వారం చివరిలో ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం మీరు ఒక శుభకార్యంలో పాల్గొంటారు. మంచి వివాహ వేడుకలో కానీ, ఏదైనా ఒక మంచి హోటల్లో కానీ విందు భోజనం లాంటిది కూడా మీకు ఈ వారం పాల్గొనే అవకాశం ఉంది. ఈ వారం ముఖ్యంగా ఈ వారం చివరిలో వస్తున్నటువంటి శని త్రయోదశి ప్రతి రాశివారు కూడా దీన్ని పాటించడం వల్ల మీకు వృత్తిపరంగా, కుటుంబపరంగా, ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యల్ని బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ప్రతి వారి మీద, ప్రతి వ్యక్తి మీద శని ప్రభావం ఎంతో కొంత ఉండే అవకాశం ఉంటుంది. అది కేవలం ఏలినాటి శని, అష్టమ శని జరుగుతుందనే కాకుండా మరి శని దశ, శని అంతర్దశ, విదశ, సూక్ష్మదశ, ఈ విధంగా ప్రతి ఒక్కరి మీద కూడా శని ప్రభావం ఉంటుంది. అతి రేరుగా వచ్చినటువంటి ఇంచుమించుగా సంవత్సరంకి ఒక 4 సార్లు 2 సార్లు ఈ శని త్రయోదశి రావడం జరుగుతుంటుంది. అది ఖచ్చితంగా మరి అన్ని రాశుల వారు కూడా ఈ శని త్రయోదశి రోజు, అంటే మనకి 17వ తారీఖు ఆగస్టు నెల రోజు వచ్చినటువంటి శని త్రయోదశి నాడు మీకు దగ్గరలో ఉన్నటువంటి శని దేవాలయాలను కానీ, ముఖ్యంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి తైలాభిషేకం చేయించడం అన్నది ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే ఆ తైలాభిషేకం చేసిన రోజు మాత్రం కంపల్సరీగా కొన్ని విధి విధానాలు, నియమాలు పాటించవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా శనికి తైలాభిషేకం చేసిన రోజు అనాచారంగా ఉండడం కానీ, ఆహార విషయంలో నియమాలు పాటించకపోవడం, అన్య స్త్రీతో సంపర్కం కానీ, తాగుడు అలాంటి కొన్ని వెజిటేరియన్ కాకుండా మిగతా మాంసాహారం భక్షించడం, ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. అంటే మీకు అలాంటి అవకాశం, అలాంటి ఇష్టం ఉంటే శని త్రయోదశి మానేసినా మీకు ఏ ఇబ్బంది ఉండదు, దానివల్ల నష్టం ఉండదు. శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవాన్ని పూజిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు కఠిన నియమాలు పాటించవలసి ఉంటుంది. అంటే ఆ నియమాలు ఎటువంటి అంటే, సాధారణంగా మనకి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా నియమంగా ఉంటామో ఆ నియమాలన్నీ కూడా ఆ ఒక్కరోజు, అంటే శనివారం రాత్రి మళ్ళీ ఉదయం సూర్యోదయం అయ్యేదాకా కూడా పాటించడం వల్ల ఖచ్చితంగా మీకు శని యొక్క ఆశీస్సులు లభించి మంచి విజయం లభిస్తుంటుంది. అంటే ఆ రోజు
శని త్రయోదశి రోజు ఆయిల్తో చేసిన పదార్థాలు ఏమీ కూడా తినకూడదు. అంటే ముఖ్యంగా అలాగే నెయ్యి డాల్డా అలాంటిది ఏమీ కాకుండా కేవలం మరి పచ్చి పులుసు లేదంటే మామూలు తాలింపు పెట్టని వస్తువులతో తినొచ్చు. వీలైతే గడపగలిగితే ఆ రోజంతా కూడా ఈ ఫలాలు లేదంటే ఈ ద్రవ ఆహారం లాంటివి ఏదో ఫ్రూట్ జ్యూస్ లాంటివి తీసుకొని ఆ ఒక్కరోజు కింద భూసైనం అంటే కింద ఒక ఏదో చలగాడ చాప వేసుకొని ఆ ఒక్కరోజు దూరంగా విడిగా పడుకోవడం వల్ల కంపల్సరీగా మీకు శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది. వీలైతే ఆ రోజు మరి విష్ణు సహస్రనామం కానీ హనుమాన్ చాలీసా కానీ శని అష్టోత్తర శతనామాలు కానీ శివుడికి సంబంధించి ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఆచారం ఏంటంటే ఏదైనా దేవాలయంలో ముఖ్యంగా హనుమాన్ దేవాలయంలో శివాలయంలో నిద్రించే అవకాశం ఉంటే పూర్తిగా కాకపోయినా కనీసం మనకి బ్రహ్మముహూర్తం దాకా 4 గంటల దాకా పడుకొని దాని తర్వాత మళ్ళీ విధి విధానంగా మీ కార్యక్రమాలు చేసుకుంటే ఒక 1000 రెట్లు మంచి ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.